మంచి డాక్టర్స్ లేవు. ఆర్థోపెడికలో షోల్డర్ జాయింట్ పెయిన్స్కి ఎలాంటి చికిత్స చేస్తారు? ప్రొజెన్ షోల్డర్ అంటే ఏంటి? షోల్డర్కి సంబంధించిన సమస్యలకి అసలు ఎటువంటి సర్జరీలు చేస్తారు? షోల్డర్ ఆర్థోస్కోపీ అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి దశరథ్ గారు మనతో పాటు స్కైప్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి దశరథ్ గారు. దశరథ్ గారు నమస్తే అండి. హలో సార్ వినిపిస్తుందా? నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పమ్మా. సార్ ముఖ్యంగా మనం ఇవాళ మాట్లాడుకోపోయేటటువంటి టాపిక్ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్, ఆధునిక చికిత్సా విధానము. సో ముఖ్యంగా అసలు ఈ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్కి అలానే మామూలు వాటికి అసలు డిఫరెన్స్ ఏంటో ఒకసారి తెలియజేస్తారా? పూర్వకాలంలో ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ ఏదో చోట కొద్దిగా వెళ్ళడం కానీ ఓకే వేరియేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఈ హై వెలాసిటీ వెహికల్స్ వల్ల కానీ లేదా ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఆల్కహాలిజం వల్ల కానీ లేదా పిల్లల్లో అత్యుత్సాహం వల్ల కానీ లేదా ట్రాఫిక్ వైలేషన్ వల్ల, అదే ఏ హెవీ వెహికల్ మూవ్మెంట్ వల్ల, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ వల్ల, అదేవిధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఈ బాంబ్ బ్లాస్ట్, ల్యాండ్ మైన్ ఇంజరీస్లో కూడా ఏమవుతుందంటే ఒకే వ్యక్తికి చాలా చోట్ల ఫ్రాక్చర్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి సాధారణంగా ఏంటంటే ఒక చెయ్యో కాలో ఇది ఉండేది. బట్ గడిచిన 2 దశాబ్దాల్లో కూడా ఈ ఫ్రాక్చర్స్ ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఫ్రాక్చర్స్ అవడం, ఆ ఫ్రాక్చర్స్ అవడం కూడా చాలా భయంకరం అనమాట. ఒకే ఎముక 2-3 చోట్ల విరిగిపోవడం లేదా ఎముక పిప్పి అయిపోవడం, ఇది ఒకటి. తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే జాయింట్లో అయ్యే ఫ్రాక్చర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళలో, అంటే ఎప్పుడన్నా కూడా యాక్సిడెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మోకాళ్ళు వెళ్ళి ఆ డాష్ బోర్డు గుద్దుకోవడం కానీ, లేదా 2 వీలర్స్ డ్రైవ్ చేసేటప్పుడు అటు నుంచి వచ్చే వెహికల్ ఈ మోకాళ్ళని కుదరడం కానీ, లేదా కొంతమంది అజాగ్రత్తతో కానీ లేక తెలియకపోవడంతో కానీ చెయ్యి బయట పెడతారు. బస్సుల్లో కానీ కారులో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చెయ్యి విండో నుంచి బయట పెడతారు అనమాట. ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ గుద్దుకోవడం వల్ల కానీ ఈ జాయింట్స్ అన్ని ఫ్రాక్చర్ అవడం. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఆస్టియోపోరోసిస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది చిన్నపిల్లల్లో కూడా, చిన్నవాళ్ళలో కూడా. ఈ ఎముక బాగా, అదే ఎస్పెషల్లీ జాయింట్లో బాగా కాంప్లికేట్ రిజ్యూస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఈ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటే ఎముకలే కాకుండా ఎముక చుట్టూ ఉండే రక్తనాళాలు, అదేవిధంగా నరాలు, అదేవిధంగా ఈ కూడా ఛిద్రం అయిపోవడం అనమాట. అంటే ఒక వ్యక్తి కాలు మించి కానీ చేతి మించి కానీ వేరే పార్ట్ నుంచి కానీ ఎక్కడంటే రన్ ఓవర్ అంటాం అనమాట. వెహికల్ దాని మీద రన్ ఓవర్ అయిపోవడంతో ఏంటంటే ఆ పార్ట్స్ అన్ని కూడా ఛిద్రం అయిపోతాయి. ఛిద్రం అయిపోవడంతో అక్కడ ఉండే సాఫ్ట్ టిష్యూస్, అది చర్మం దగ్గర నుంచి, నరాల దగ్గర నుంచి, రక్తనాళాల దగ్గర నుంచి, కండరాల వరకు కూడా, లెగమెంట్స్ వరకు కూడా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. దెబ్బతినడం, క్రష్ అయిపోవడం కానీ లేదా చీరుపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు అయ్యే ఫ్రాక్చర్స్నే కాంపౌండ్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ విత్ వాస్కులర్ ఇంజరీ లేదా న్యూరలాజికల్ ఇంజరీ అంటుంటామండి. రైట్. అయితే ముఖ్యంగా అసలు వీటిని ఎలా డయాగ్నోసిస్ చేస్తారంటారు? డయాగ్నోసిస్ చూడగానే చెప్పేయండి. కాంపౌండ్ ఫ్రాక్చర్ అనగానే ఏంటంటే చెప్పాను కదా మీకు, చర్మం ఛిద్రం అయిపోతుందండి. ఛిద్రం అయిపోయి ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాయి. రైట్. మనం చూస్తున్నాం కదా అసలు కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించి అలానే మామూలు వాటికి ఈ కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏంటి, అసలు వీటిని ఏ విధంగా అంటే ఎలా తెలుసుకోవచ్చు, ఎక్కడ ఎలా ఫ్రాక్చర్ అయిందనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దానికి సంబంధించి దశరథ్ గారు వివరిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చాలామందికి ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆ ఫ్రాక్చర్ అసలు ఎలా అవుతుందో కూడా తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఫ్రాక్చర్ ఎక్కడైంది ఏంటి అని తెలుసుకోవడానికి ఎక్స్రేస్ తీస్తారా ఏంటి అనే విషయాలను కూడా దశరథ్ గారు మనకు వివరించబోతున్నారు. సో మనం ఇప్పటివరకు అయితే చూస్తూ ఉన్నాము. రైట్. డాక్టర్ గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా వీటిని అంటే ఎక్స్రే ద్వారా తెలుసుకుంటారా, ఎలా తెలుసుకుంటారా అనేది ఒకసారి క్లారిఫై చేస్తారా?
ఒకటి 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 ఏంటంటే సారీ మధ్యలో కనెక్షన్ లాస్ అయింది. యా ఓకే. ఇది ఏంటంటే మామూలుగా ఫిజికల్ గా చూడగానే ఈ రన్ ఓవర్ ఇంజరీస్ చెప్పాను కదా ముందు, వాహనాలు ఏదైనా ఎక్కినప్పుడు ఈ చర్మం కానీ లేకపోతే కండరాలు కానీ ఛిద్రం అయిపోయి ఎముకలు బయటకు వచ్చేయడాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం. అలా కాకుండా మామూలుగా ప్రతి ఫ్రాక్చర్ కి కూడా ఎక్స్రే మ్యాండేటరీ. అంటే ఎక్స్రే అనేది మనకి ఈ ఎముకలు అనేది లోపల ఉంటాయి కాబట్టి మనకి ఎలాగైంది ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఎలా అయింది మనకు తెలియదు కాబట్టి ఎక్స్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్. అలా కాకుండా ఈ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఎస్పెషల్లీ జాయింట్స్ లో ఉన్నప్పుడు, అంటే మోచేతులు అయి ఉండొచ్చు, భుజంలో అయి ఉండొచ్చు, మోకాళ్ళలో అయి ఉండొచ్చు, యాంకిల్లో అయి ఉండొచ్చు, ఈ ఫ్రాక్చర్స్ ని మనం అదేవిధంగా రిస్ట్ జాయింట్ అంటే ఈ ముంజేసి జాయింట్ లో కూడా ఈ ఫ్రాక్చర్స్ అయినప్పుడు 3D CT అనే స్కాన్ ఉంటుంది. ఈ స్కాన్ తీస్తాం. అంటే ఈ ఎముకని మనం 360 డిగ్రీల్లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఎక్స్రే తీస్తే ఏంటంటే ముందు నుంచి చూడొచ్చు, పక్క నుంచి చూడొచ్చు తప్ప వేరే వ్యూస్ మనకు తెలియదు. కానీ వేరే మనం ఈ 3D CT స్కాన్ తీస్తే ఏమవుతుందంటే ఈ ఫ్రాక్చర్ మనం 360 డిగ్రీలో కూడా ఒకే స్థానంలో ఉండి చూడొచ్చు అనమాట. సో అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఈ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు సాధారణంగా జాయింట్స్ లో ఫ్రాక్చర్ అయినప్పుడు, ఎస్పెషల్లీ నీ జాయింట్ లో ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఒక పాపులేటెడ్ ఆర్టరీ అని ఉంటుంది రక్తనాళం, చాలా సున్నితమైన రక్తనాళం. ఆ రక్తనాళం ఇన్వేరియబుల్ గా దెబ్బతింటా ఉంటుంది అనమాట. ఈ దెబ్బతిన్న సాధారణంగా ఏంటంటే మనం చెయ్యి పెట్టి పల్స్ చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి పల్స్ తెలియకపోతే దానికి డాప్లర్ టెస్ట్ అని చేస్తాం. ఈ డాప్లర్ టెస్ట్ లో కూడా మనకి వయామీడియాగా రిపోర్ట్ వస్తే కంపల్సరీగా పెరిఫెరల్ ఏంజియోగ్రామ్ అని చెప్పి టెస్ట్ చేస్తాం అనమాట. ఈ టెస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రక్తనాళము ఎక్కడ దెబ్బతింది, ఎంత దెబ్బతింది అన్నది మనకు తెలుస్తుంది. ఈ రెండు కూడా ఈ కాంప్లెక్స్ ఫ్రాక్చర్ మేనేజ్మెంట్ లో అంటే ఒకటి 3D CT, అదే విధంగా పెరిఫెరల్ ఏంజియోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. అయితే సాధారణంగా ట్రీట్మెంట్ చేసినప్పుడు తొందరగా అంత రిజల్ట్ కనిపించదు. అయితే అసలు మామూలుగా ట్రీట్మెంట్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందంటారు? సాధారణంగా ఏంటంటే అండి అప్పర్ లింబ్ అంటే చేతుల్లో ఫ్రాక్చర్ అయినప్పుడు 1.5 2 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు సాధారణంగా అతుక్కుపోతాయి. అదే విధంగా కాళ్ళలో అయితే ఒకసారి 3 నుంచి 4 మంత్స్ వరకు టైం తీసుకుంటా ఉంటుంది. ఈ వేరే కాంప్లెక్స్ ఫ్రాక్చర్ లో ఏంటంటే బేసిక్ గా ఈ కాంపౌండ్ ఇంజరీ కాకపోతే అంటే ఈ కండరాలకు కానీ ఏమీ ఛిద్రం కాకపోతే తొందరగా అతుక్కునే ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ రక్తనాళాలు దెబ్బతిందడం కానీ లేదా ఎముక మీద ఉండే కండరాలు అన్ని పోతే కూడా ఏంటంటే దానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం ఉంటుంది. ఇటువంటి కేసుల్లో కొంత ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాకుండా కొంత ఎముక లాస్ అయితే మాత్రం 2-3 స్టేజ్ల్లో ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి 9 నెలలు, సంవత్సరం కూడా పడుతుంది ఎముక అతుక్కోవడానికి. ఓకే రైట్. అయితే మనం చూస్తే డాక్టర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు ఆధునిక టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? అండ్ అలానే ఇటువంటి ఫ్రాక్చర్స్కి వేరే అంటే స్పెషల్గా ఏమైనా ఒక ట్రీట్మెంట్ లాంటిది కానీ లేదంటే స్పెషల్గా ఏమన్నా ఇంప్లాంట్స్ కానీ వాడుతూ ఉంటారా? చాలా మంచి క్వశ్చన్. అంటే ఒక 3 దశాబ్దాల క్రితం మేము చదువుకునే రోజుల్లో ఉండే ఆర్థోపెడిక్స్ కి ఇప్పటికీ కూడా యోజనాలు తేడా ఉందండి. సో అందరూ కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ అనేది నిరంతర చర్య. ప్రతి డిపార్ట్మెంట్ ఈ సింపుల్ ఒక ఆర్థోపెడిక్సే కాదు, మెడికల్ ఫీల్డ్ లో కానీ ఏ ఫీల్డ్, ఇంజనీరింగ్ ఫీల్డ్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రతి చోట కూడా అడ్వాన్స్మెంట్ ఉంటా ఉంటుంది. ప్రతి రంగంలో కూడా సైన్స్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది. అదృష్టవశాత్తు గడిచిన 2 దశాబ్దాల్లో ఆర్థోపెడిక్స్ చాలా చాలా డెవలప్మెంట్ అయింది. అంటే ఇంకా డెవలప్మెంట్ చాలా అవ్వాలి అనే దానికంటే అందరికీ అందాలి. డెవలప్మెంట్ అయింది కానీ దురదృష్టం ఏంటంటే ఒకటి రిసోర్సెస్ లేకపోవడం వల్ల కానీ లేదా మనం ఇంకా డెవలపింగ్ కంట్రీలో ఉండడం వల్ల కానీ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ వల్ల కానీ ఈ ఎక్స్పర్టైజ్ ఉన్నా కూడా డెలివరీ చేయలేకపోతున్నాం. చాలా చోట్ల ఇప్పుడు ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా చాలా మంచి ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్నాలజీ అవైలబుల్ లేదు. అంటే వాళ్ళు కూడా కాంపిటెంట్ చేయడానికి. కానీ ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎస్టాబ్లిష్ చేసిన రిటర్న్స్ వస్తాయా లేదని భయం కూడా ఉంటుంది. అంతే కదా, ఎవరన్నా ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆ టెక్నాలజీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. చాలా మందికి ఏంటంటే పాపం ఈ రూరల్లో ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ నుండి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల డాక్టర్స్ కూడా సరిగ్గా ట్రీట్మెంట్ డెలివరీ చేయలేకపోతున్నారు. ఈ టెక్నాలజీ గురించి మీరు అడిగారు.
పూర్వకాలంలో మేము ఆపరేషన్ చేయవలసి వస్తే తొడ ఎముక విరిగిపోతే దాన్ని ఫీమర్ అంటాం, ఫీమర్ ఫ్రాక్చర్ అంటాము. దానికి ఆల్మోస్ట్ ఒక 10 సెంటీమీటర్ 10 ఒక 15 సెంటీమీటర్ల వరకు ఓపెన్ చేసి 2 ఎముకల్ని బయటకు తీసి నెయిల్ లోపల కొట్టి అటు నుంచి ఇటు నుంచి కొట్టి చేసేవాడు. ఒక 2-3 ఇన్సెషన్లు కనీసం ఉండేవి అనమాట. అది ఒక పెద్ద ప్రాసెస్. దానికి రక్తం లాస్, మళ్ళీ రక్తం వడాలు ఎన్ని ఉండేవి. ఇప్పుడు అలా కాదు, చిన్న హోల్ తోటి, అంటే ఒక 5 సెంటీమీటర్స్ హోల్ తోటి ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ ఫ్రాక్చర్ ఓపెన్ చేయకుండా ఎముక యొక్క మొదటి భాగం నుంచి, అంటే ట్రోకాంటర్ అంట, హిప్ జాయింట్ దగ్గర నుంచి ఆ నెయిల్ పాస్ చేసేసి 2 స్క్రూస్ పైన 2 స్క్రూస్ కింద, అంటే ఇంటర్లాక్ నెయిల్ అంటుంటాం అనమాట. అలా కాకుండా మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ వచ్చి ఇదివరకు ఏంటంటే ఈ సైజ్ ప్లేట్ ఉందంటే, ఈ సైజ్ ప్లేట్ సాధారణంగా 15 సెంటీమీటర్ ఉంటుంది. ఈ సైజ్ ప్లేట్ పెట్టాలి అంటే ఇది ఏంటంటే సాధారణంగా ఈ తొడ ఎముకల్లో కింద భాగంలో ఫ్రాక్చర్ అయితే వేస్తాం, ఈ సుప్రాకాండిలర్ ప్లేట్ అంటాము. ఇది వేయడానికి ఏంటంటే మొత్తం అంతా కూడా ఇంత ఇన్సిషన్ పెట్టేవాళ్ళు, అయితే ఎంత కోత ఉండేది, లేకపోతే దీనికంటే ఇంకో 5 సెంటీమీటర్లు కోత ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఈ సియామ్స్ వీటితో ఏంటి అని చేస్తుంటే మినిమల్లీ ఇన్వేజివ్ ఒక 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు ఇన్సెషన్ పెట్టి ఈ నెయిల్ ని లోపల పాస్ చేయడం అనమాట. ఎముక పెట్టి సియామ్ లో చూస్తే మనకు లైవ్ కనిపిస్తూ ఉంటుంది. పెట్టేసేసి ఎక్కడైతే స్క్రూస్ వేయాలో ఈ స్క్రూస్ దగ్గర నుంచి చిన్న హోల్, అంటే ఒక 3 మిల్లీమీటర్స్ 4 మిల్లీమీటర్స్ హోల్ తో ఈ స్క్రూస్ అన్ని ఫిక్స్ చేసేస్తా ఉంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఒకటి పేషెంట్ కి నొప్పి తక్కువ ఉంటుంది ఆపరేషన్ తర్వాత, 2 ఆపరేషన్ అయ్యేటప్పుడు బ్లడ్ లాస్ తక్కువ, 3 పేషెంట్ ని తొందరగా ఇంటికి పంపించేయించి యాంటీబయాటిక్ అవసరం కూడా ఒక 2 రోజులు యాంటీబయాటిక్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్ టిష్యూ ఇంజరీ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే సాధారణంగా ఫ్రాక్చర్ లో సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఉంటుంది. దాంతో పాటు మేము చేసే ఆపరేషన్ వల్ల, అంటే మేము ఎంత సున్నితంగా ఆపరేషన్ చేసినా కూడా అది కూడా ఇంజరీ కింద లెక్క వస్తుంది. ఒకసారి మనం నైఫ్ పెట్టిన తర్వాత దాన్ని సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అంటాం. దానివల్ల కూడా కొంచెం డిలే అవుతుంది అనమాట వూండ్ హీలింగ్. ఇవన్నీ కూడా మనం కాంప్లికేషన్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేసి మినిమల్లీ ఇన్వేజివ్ ఆపరేషన్ వల్ల. రైట్. అయితే ముఖ్యంగా ఇప్పుడు చాలా వరకు కూడా ఏదన్నా ఈ ఆర్థోపెడిక్కి సంబంధించి టెంపరీగానే ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే లాంగ్ టర్మ్ ఇంప్లాంట్స్ కూడా వాడే అవకాశాలు ఉంటాయా? వాటి వల్ల అసలు ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? మీరు టెంపరీ పర్మనెంట్ అంటూ ఏమీ లేదండి. దాన్ని ఏమంటారంటే ఇంజురీని బట్టి, అక్కడ పేషెంట్ యొక్క మెడికల్ కండిషన్ బట్టి, అక్కడ ఉన్న సాఫ్ట్ ఇంజురీని బట్టి ఇనిషియల్ అంటే ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే ఫస్ట్ స్టేజ్ ఆపరేషన్, సెకండ్ స్టేజ్ ఆపరేషన్ అంటూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే మీకు చెప్పాను, పేషెంట్కి ఛిద్రం అయిపోయింది, దానికి ఏం చేయాలంటే మనం మామూలుగా ప్లేట్లు వేస్తే ఇన్ఫెక్ట్ అయిపోతాయి. అందుకనే ముందు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ప్లాస్టిక్ సర్జన్ సహాయంతో ఆ ఏరియా అంతా కూడా మేము తరోగా క్లీన్ చేసి డిబ్రైడ్ చేస్తాం. కనీసం ఒక 25 లీటర్లు నార్మల్ సెలైన్తో వాష్ చేసేసి ప్లాస్టిక్ సర్జన్ సహాయంతో ఏదైతే నలిగిపోయిందో, ఏదైతే ఆ కండ చనిపోద్దని అనుమానం ఉందో దాన్ని అంతా కూడా డిబ్రైడ్ చేసేస్తాం. డిబ్రైడ్ చేసి ఎముకలని యథాస్థానంలో పెట్టి ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ చేస్తాం. ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు స్క్రోల్ అవుతున్న బొమ్మల్లో చూడొచ్చు అనమాట. ఈ ఎముకల మీద పిన్స్ వేసేసి బయట నుంచే రాడ్స్ కనెక్ట్ చేస్తాం. దీన్ని ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటాం. ఇది 2 రకాలు ఉంటుంది, ఆర్డినరీ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ లేదా ఎలిజారో ఫిక్సేషన్ అనమాట. ఒక్కొక్కసారి పేషెంట్ అదృష్టం బాగుంటే 2వ స్టేజ్ ఆపరేషన్ తోటే మనకి ఎంతో ఇదైపోతుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఎముకలు ఛిద్రం అవ్వు, ఎముక ఫ్రాక్చర్ అవుతుంది, సింపుల్ ఫ్రాక్చర్ ఉంటుంది, కానీ మన కండరాలనే దెబ్బతింటాయన్నమాట. ఈ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఈ డిబ్రైడ్ చేసేసి ఎముకలు యథాస్థానంలో పెట్టేసి దాన్ని ఫిక్స్ చేసేస్తాము. ప్లాస్టిక్ సర్జను దాన్ని కవర్ చేస్తాడు. అదే స్టేజ్ లో చేయొచ్చు, లేదా ఒక 5-6 రోజుల తర్వాత ఈ స్వెల్లింగ్ అంతా తగ్గి, ఎడిమ తగ్గి, ఇన్ఫెక్షన్ లేదు, పేషెంట్ జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయింది అన్నప్పుడు సెకండ్ స్టేజ్ లో ఫ్రీ ఫ్లాప్ వేయడం, అంటే వేరే చోట నుంచి కండదీ చేయడం కానీ, లేదా లోకల్ ఫ్లాప్ అదే ఏరియాలోంచి కొంత ఎముక కండరాన్ని తీసుకుని టిల్ట్ చేయడం కానీ చేసి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం కానీ అన్ని చేస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. కొంతమందిలో ఏంటంటే ఈ ట్రీట్మెంట్ తోనే ఎముకలు యథాస్థానంలో ఉన్నాయి కాబట్టి కంటామినేషన్ ఏమీ లేకపోతే ఎముక క్వాలిటీ బాగుంటే ఇమీడియట్ గా అతుక్కుపోతుంది. అలా కాకుండా కొన్ని మందికి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేస్తారంటే సెకండరీ ఆపరేషన్ డిలే చేస్తారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత దానికి ఎలిజారో ఫిక్సేషన్ కానీ లేదా మళ్ళీ ప్లేటింగ్ కానీ అన్ని చేస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే
ఎముక లోపల ఇన్ఫెక్షన్ లేకపోవచ్చు, కానీ ఎముకలు కొంత సైట్ ఆఫ్ యాక్సిడెంట్ లో పడిపోతాయి. అంటే సాధారణంగా ఒక ఫ్రాక్చర్ ఫేమర్ అయిందనుకోండి, అయినప్పుడు ఎముక గుండగుండ అయిపోతుంది. గుండగుండ అయిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ కండరం హోల్ బడి లేదా స్కిన్ బదులైపోతుందో అందులోంచి ఈ ఎముకలు బయట వెళ్ళిపోతాయి, స్పాట్ లో పడిపోతాయి, చిన్న చిన్న కొండ పెంకుల్లాగా చిన్న చిన్న ముక్కలు పడిపోతూ ఉంటాయి. మేము ఎముకలు యథాస్థానంలో పెడితే ఏంటంటే గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి దానికి బోన్ గ్రాఫ్టింగ్ అనే విధానం అవలంబిస్తాం అనమాట. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ చేయడం కుదరదు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాతే బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి. అలా కాకుండా గ్యాప్ చాలా పెద్దది ఉందనుకుంటే మేము ఏం చేస్తామంటే దాన్ని బోన్ ట్రాన్స్పోర్టేషన్ అనే టెక్నిక్, అంటే మనం చూస్తున్నాం ఎలిజారో అనే ఆపరేషన్ చేసి సాధారణ ఎముక దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్రాక్చర్ చేసి ఎముకని రోజు 1 మిల్లీమీటర్, అంటే సపోజ్ ఇది గ్యాప్ అనుకోండి, ఈ గ్యాప్ అనుకుంటే దీన్ని ఫిల్ చేయాలంటే మధ్యలో మనం ఎముకను వేసి ఫిల్ చేయాలి. కానీ గ్యాప్ చాలా ఉంటే మన ఎముక సరిపోదు మన దగ్గర ఉండేది. అంటే అదే విదేశాల్లో అయితే వాళ్ళకి బోన్ బ్యాంక్ ఉంటుంది, మనకి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎలా ఉందో అక్కడ బ్లడ్ బ్యాంక్ తో పాటు బోన్ బ్యాంక్ కూడా ఉంటుంది అనమాట. ఆ బోన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళకి విత్ ఇన్ అవర్స్ లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఇండియాలో ఏదో 1-2 సెంటర్లు, అంటే టాటా మెమోరియల్ కానీ లేదా బెంగళూరులో ఉంటాడు కానీ బోన్ బ్యాంక్ ఉంది తప్ప ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. అంచేత ఈ బోన్ బ్యాంక్ మనకు లేదు కాబట్టి మనం ఆల్టర్నేట్ మెథడ్ వెతుక్కోవాలి. ఆల్టర్నేట్ మెథడ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఎలిజారో టెక్నిక్. ఈ ఎలిజారో టెక్నిక్ తో ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్చర్ ఆర్టిఫిషియల్ రోజుకి 1 మిల్లీమీటర్ పాటు రింగులతో ఇలా ముందుకు జరుగుతూ ఉంటాం అనమాట. జరిగినప్పుడు 1 నెల అయ్యేటప్పటికి ఈ గ్యాప్ దగ్గరికి వచ్చేసేసి ఎముకల మధ్యన ఒక కంప్రెషన్ వస్తుంది అనమాట. ఈ కంప్రెషన్ అతుక్కుంటుంది. ఈ కంప్రెషన్ అతుక్కుంటుంది కానీ మనం అక్కడ ఏదైతే ఎముకని మనం సెపరేట్ చేసామో ఆ సెపరేషన్ కూడా అతుక్కోవాలి కాబట్టి దానికి కూడా టైం కావాలి. అందుకని మీకు చెప్పాను, ఒక్కొక్కసారి ఈ ఎలిజారో ఫిక్సేషన్ కానీ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ కానీ చేసినప్పుడు ఎముక అతుక్కోవడం అన్నది మనకి కనీసం ఒక 1 year కూడా పట్టొచ్చు అనమాట. ఓకే, అంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఏంటి, ఇది అసలు ఎప్పుడు చేయాల్సి వస్తుంది? ఇది కూడా పార్ట్ ఆఫ్ ద రీకన్స్ట్రక్షన్. అంటే ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఎవరికన్నా ఫ్రాక్చర్ అయినప్పుడు పలానా దశరామాదిగా ట్రీట్ చేశారు లేకపోతే పలానా ట్రీట్ చేశారు అనుకుంటారు, కానీ దీని వెనకాల ఒక మాత్రమైన టీం ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు, ఒక వాస్కులర్ సర్జన్ ఉంటారు. వీళ్ళు సహాయంతోనే రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయగలరు తప్ప ఇది టీం వర్కే తప్ప నా ఒక్కరి వల్ల వేరే వాళ్ళ ఒకళ్ళు అవదనమాట. సో ఎప్పుడు కూడా ఈ కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు, ఈ చర్మం ఛిద్రమైపోయినప్పుడు, కండరాలు దెబ్బతిన్నప్పుడు, నరాలు దెబ్బతిన్నప్పుడు, రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు మా ప్లాస్టిక్ సర్జన్ కానీ మా వాస్కులర్ సర్జన్ కానీ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం అవుతుంది. అలా కాకుండా మీరు చెప్పారు ఇది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఏంటంటే సాధారణంగా మీరు ఎస్పెషల్లీ ఈ ప్రింటింగ్ మెషిన్ లో కానీ లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ కొంతమందికి అవయవాలు కట్ అయిపోతాయి. సాధారణంగా ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి ఏంటంటే ఇక్కడ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే ఏం చేస్తారంటే విత్ ఇన్ 6 hours లో మా దగ్గరికి తీసుకురాగలిగితే అప్పటికి రైగర్ మార్టిస్ రాదు. ఏదైతే కట్ అయిపోయిందో మెయిన్ భాగం నుంచి కట్ అయిపోయిందో దానికి రైగర్ మార్టారు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ తెగిపోయిన అవయవ భాగాన్ని ఒక సెలైన్, అంటే చాలా మంది తిరిగి ఏం చేస్తారంటే ఐస్లో పెట్టి తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు, డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్ రాకూడదు. ఒక మంచి పాలిథిన్ బ్యాగ్ తీసుకుని నార్మల్ సెలైన్ అనేది ఈ మధ్య కాలంలో అత్యంత రిమోట్ ప్లేస్ లో కూడా దొరికేస్తుంది. ఒక 5-6 బాటిల్స్ నార్మల్ సెలైన్ ఆ పాలిథిన్ బ్యాగ్ లో వేసేసి ఈ తెగిపోయిన అంగాన్ని, ఇది రిస్ట్ అయి ఉండొచ్చు లేదా వేలు అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, అందులో పెట్టేసేసి దానికి సీల్ చేసేసి ఐస్ బాక్స్ లో, అంటే ఈ ఐస్ క్యూబ్స్ ఉన్న బాక్స్ లో పెట్టేసి తీసుకురావాలి. సాధారణంగా 6 hours లో తీసుకొస్తే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మా ప్లాస్టిక్ సర్జన్ తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు. మా వాస్కులర్ సర్జన్ చూసి అది వైబుల్ ఉంది అనుకుంటే ఇమీడియట్ గా దాన్ని ఆపరేషన్ మొదలు పెడతాం. అంటే 2 ఎముకలు మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు డెబరేట్ చేసిన తర్వాత ఎముకలకు మేము ప్లేట్లు వేసేస్తూ ఉంటాం. ఈ ప్లేట్లు ఎలా ఉంటాయంటే సాధారణంగా ఈ చేతుల్లో విరిగిపోయి ఇది ఉంటే ఈ ప్లేట్లు వేస్తాం అన్నమాట. ఈ ప్లేట్లు వేస్తాము. ఈ ప్లేట్లు వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రక్తనాళాలని అదేవిధంగా నరాలని రిపేర్ చేస్తారు. మా ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారంటే కండరాలని టెండాలని రిపేర్ చేస్తూ ఉంటారు.
ఇది చాలా ఒకటి సమయం పేషెంట్ల అదృష్టం బాగుండాలి. బేసిక్గా కొంతమంది ఏం చేస్తారంటే 2 గంటల్లో వచ్చేస్తారు. చాలా మంది అంటారు డాక్టర్ గారు 6 గంటల్లో వచ్చేస్తే చెయ్యి కాపాడేసామన్నారు కదా, మేము 2 గంటల్లో వచ్చేసామంటారు. అది యొక్క ఈ ఇంజురీ యొక్క స్టేటస్ ను కూడా బట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే కొన్ని మ్యూటిలిటీ అయిపోతాయి. అంటే మనం ఒక చూసారా మిన్స్ అంటాము, కీమా అంటాము, అలాగ అయిపోతుంది అనమాట. మా లారీ కింద కానీ బస్ కింద కానీ లేదా హెవీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ లో కానీ రాళ్ళ కింద కానీ పడిపోయి, ఎస్పెషల్లీ క్వారీలో అయ్యి పడిపోయి ఏంటంటే ఛిద్రం అయిపోతుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిపేర్ చేసే పరిస్థితి అనమాట. అంచేత సైట్ ఆఫ్ యాక్సిడెంట్, అదే విధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇంజరీ, అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంజరీ అంటే ఎంత తీవ్రంగా దెబ్బ తగిలింది అనేది చూడాలి. తర్వాత ఎంత రిపేరబుల్ అన్న కూడా చూసుకోవాలి. అంటే ప్రతి ఇంజురీని కూడా రీకన్స్ట్రక్ట్ చేయలేము అనమాట. ఇప్పుడు పూర్వకాలంలో అంటే ఇప్పుడు మేము పూర్వకాలంలో సపోజ్ యశోద హాస్పిటల్ ఉందనుకోండి, ఇటువంటి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు పూర్వకాలంలో మేము ఒక 20% యాంపిటేషన్స్ అయ్యాయి. ఇప్పుడు హార్డ్లీ యాంపిటేషన్ మేము 2-3% చేస్తున్నాం. అంటే ఏంటి, మిగతా 17% మేము వాళ్ళ యొక్క అవయవాలను తిరిగి అతికించేసి వాళ్ళకి పునర్జీవనం కల్పిస్తున్నాం అనమాట. ఇది గొప్ప చెప్పుకోదగ్గ మార్పు అండ్ చెప్పుకోదగ్గ డెవలప్మెంట్. బట్ ది సేమ్ టైం దిస్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ ఆర్మీ, ఇట్ ఈస్ వాట్ యు కాల్ ద టీమ్ వర్క్ అనమాట. దీన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో 2 ఉంటాయి. ఒకటి ఫైనాన్సెస్, ఒకటి చాలా ఇది ఉంటుంది. 2 రికవరీ. చాలా అంటే సపోజ్ నర్వ్స్ అయి దెబ్బతింటే కూడా ఫిజికల్ థెరపీ చాలా చేయాలి. 9 నెలలు 10 నెలలు పడతా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వకపోతే 2వ రోజున 3వ రోజున ఆ అతికించిన భాగం కోల్పోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అది కొంచెం రేరు, బట్ అది కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ లో ఇన్ఫెక్షన్ వచ్చే అవసరం ఉంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అకార్డింగ్ గా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దశరథ్ గారు. సో చూసారు కదా, ఇది వాటి ది డాక్టర్స్ లైవ్ షో. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.